అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పాడు. ఇప్పుడు మాట తప్పితే ఇక్కడ ఎవడు పట్టుకుంటాడో? ప్రమాణం ఎక్కడ చేసావు నువ్వు? సంఘము ఎదుట, సమాజం ఎదుట ప్రమాణం చేసావు. ఎవరు చూస్తున్నాడు ఈ ప్రమాణాన్ని? దేవుడితో పాటు ఇంకొకటి చూస్తున్నాడు. ఎవడాడు? సాతానుగాడు. ఓ మాట తప్పావు బాబు, నడు నీ సంగతి నేను చూస్తా. అవునా కదా అంజనా? నీ సంగతి నేను చూసుకుంటా, నువ్వు నా బిడ్డవు, నిన్ను ఆడిస్తా. ఇప్పుడు ఆట పాస్టర్ నాడిస్తా, సంఘాన్ని ఆడిస్తా, నువ్వు చూసుకుని నీలో దూరతా అంటాడు. దూరతాడు. ఏం చేస్తాడు అప్పుడు? కుటుంబం కానించి మొత్తం ఆడిస్తాడంతే. ఆట అయిపోద్దంతే. జాగ్రత్త ప్రియమైనటువంటి వాళ్ళ. అవునా? ఇక్కడ ఎవరు దొరికిపోయాడు? ఇప్పుడు ఎవరు దొరికిపోయాడు? మాట తప్పినందుకు ఎవరు ప్రవేశిస్తున్నారు? ఇప్పుడు దేవుడి దగ్గర ప్రమాణం చేసావు, నువ్వు మాట తప్పావు, నువ్వు నా బిడ్డవు, దేవుడి మాట నిలబెట్టలేదు. స్త్రీ అయినా పురుషుడైనా సరే. కాబట్టి నీలో దూరతాను అని చెప్పి నష్టము కలిగినాను. మాట తప్పవు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు చూడండి, అతడు నష్టము కలిగినను ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ప్రభువా నష్టము కలిగినను. మీకు తెలుసా, నేను కూడా బిజినెస్ చేసిన. ఏంటండి, సోమవారం నుంచి ఇచ్చిన వారం దాకా ఏగం తోలుకోవడమే. నిజంగా కూర్చుని అడుగు తాగేసేసి అలాగెళ్ళి ఏంటంటే అక్కడ ఆ బేకరీ కాడికి వెళ్ళి ఓ బిస్కెట్ తిని ఓ సోడా తాగొచ్చి మళ్ళీ వేసి పాటలు పెట్టుకుని ఈయని ఆ కంప్యూటర్ కాడ కూర్చుని బోరు కొట్టి ఎప్పుడు దాకా? సోమవారం నుంచి శనివారం దాకా. ఆదివారం నాడు శనివారం సాయంకాలం వస్తాయి ఫోన్లు. ఏంటంటే మాకు ఆర్డర్ ఉందండి, పలానా దిక్కున మేము ఫంక్షన్ చేసుకున్నాం, మరి వస్తారా కెమెరా పట్టుకుని? సార్ అవసరమైతే ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాం మీకు అని ఒకడు ఫోన్ చేస్తాడు. ఇంకొకడు ఏం చేయాలి చెప్పు? ఎప్పుడు కూడా వెళ్ళే దేవుని స్తోత్రం. ఎందుకంటే ఏం చేశాను నేను? ప్రమాణం. నష్టము కలిగిన మాట తప్పడు. అది బాబు వడ్డీకి వచ్చా లేదా? మీ ప్రజెంట్ ఆన్సర్ ఏంటి? ఇవ్వకూడదని రామారావు గారు మీరేమంటారు? ఓకే, మీరేమంటారు? మీరందరూ స్త్రీల సమాజం, ఇది ఆయన పురుషుల సమాజం. చెప్పండి, మీరు చెప్పండి. ఇవ్వకూడదా? వాక్యం చూడండి. ఇప్పుడు ఏమన్నది? తన ద్రవ్యము వడ్డీకియ్యడు. నిరపరాధం తెలుపుటకు లంచం పుచ్చుకోవడం. లంచం వడ్డీకి తేకుండా బతకలేడు. లంచం తీసుకోకుండా ఓకే రేపు పొద్దున ఉద్యోగం వస్తుంది మీకు ఏంటంటే 20,000 జీతం 40,000 తీసేస్తాను, మీరు 2 లక్షలు ఉన్నారు అనుకో, లంచం ఇవ్వచ్చా? లంచానికి నేను విరోధిని. ఓన్లీ ఇన్కమ్ సర్టిఫికెట్ చేపిస్తాకే హసంట్ మండలంలో ఎన్ని రూపాయలు? ఫస్ట్ 2 రూపాయలు. బాబు అర్థమైందా? 2 రూపాయలు కూడా ఇచ్చేవాడిని కాదు నేను నిజంగా. అప్పుడు 2 రూపాయలు, తర్వాత 5 రూపాయలు అయింది. ఎందుకు ఇవ్వాలయ్యా నీకు 2 రూపాయలు? నేనే రాసుకున్నాను, నేనే ఫిలప్ చేశాను. వాడు ఆడి సంతకం పెట్టాడు, నేను సంతకం పెట్టాను, ఈఆర్ఓ కూడా సంతకం పెట్టించాడు. ఇప్పుడు ఎంఆర్ఓ సంతకం పెట్టాలి. ఎంఆర్ఓ సంతకం పెడితే అక్కడ ఎవరు ఉంటారు? అసిస్టెంట్ ఉంటాడు కదా. ఈ అసిస్టెంట్ ఏం చేస్తాడు? ఎంఆర్ఓ గారు తీసుకెళ్తే ఏం చేస్తాడు? సంతకం చేస్తాడు. అక్కడ ఏం చేయాలి? సంతకం చేసిన కాడ ఏం చేయాలి? స్టాంప్ వేయాలి. ఆ స్టాంప్ కోసం 2 రూపాయలు వాళ్ళకి, లేకపోతే ఏడు. అర్థమైందా? ఇక్కడ పడేది నాకు. ఎందుకు వాళ్ళకి 20 పట్టుకొచ్చాడు, అన్ని స్టాంప్ వేసేవాడు. అందరు 2 రూపాయలు ఇచ్చేసాడు. నా దగ్గరికి వచ్చినప్పటికి 2 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? నేను 2 రూపాయలు ఉంటే క్రీమ్ సోడా తాగి వెళ్తాను నా అసంట్లో మంచిగా, నాకు చాలా ఇష్టం. ఆడికి ఎందుకు ఇవ్వాలి? మిగిలి చేసుకునేవాడు, మా ఆయన చేసేవాడు నాకు కదా, ఇచ్చేసు. కానీ ఎందుకు ఇవ్వాలి? నీకు ఎందుకు ఇవ్వాలి? నీకు జీతం తీసుకున్నావా? నేను ఇంతే ఉన్నాను, కానీ నీకు ఎందుకు ఇవ్వాలి 2 రూపాయలు? నువ్వు జీతం తీసుకున్నావు కదా. 2 రూపాయలు కాడా? 2 రూపాయలు ఇప్పుడు ఎంత? 2 లక్షలతో సమానం. అప్పుడు 2 రూపాయలు, ఇప్పుడు 2 లక్షలు. ఎందుకు ఇవ్వాలి? లంచం పుచ్చుకోవడం, లంచం ఇవ్వడం. లంచం తీసుకున్న వాళ్ళందరూ ఏమవుతున్నారో తెలుసా? అమ్మ ఏం చేస్తున్నారు? తీసుకున్నారు, పట్టుబడుతున్నారు. ఎవరు పట్టుకుంటారు? ఏసీ బోర్డు చేత పట్టుబడుతున్నారు. ఏమవుతుంది? ఉన్న ఉద్యోగం పోతుంది, ఇంకా పుచ్చుకున్నది కూడా పోతుంది. ప్రియమైనటువంటి వారు వారా, ఇప్పుడు మీరేమంటారు? లంచం పుచ్చుకొనకూడదు. పుచ్చుకోకూడదు. వడ్డీకి ఇవ్వచ్చా? ఇవ్వచ్చా? చెప్పండమ్మా. ఆయన ఎవరో అన్నాడు, బొగ్గులు అంటాయండి కొంచెం
బొగ్గులేస్తే ఆసర వస్తుంది. బొగ్గులేస్తే ఏమవుతుంది? బొగ్గులేస్తే ఏమవుతుంది? మంట వస్తుంది కదా. ఇస్త్రీ పెట్టి ఏడవాలంటే ఏం చేయాలి? బొగ్గులు వేయాలి. మీరు ఏడవాలి. చల్ల ఇది లంచం పుచ్చుకునకూడదు, లంచము ఇవ్వకూడదు. ఇది లంచం పుచ్చుకునకూడదు, లంచము ఇవ్వకూడదు. వాక్యము చెప్తుంది. ఇప్పుడు ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలి అమ్మ? ఇవన్నీ ఏంటేది? మనకేం కావాలి? వివేకం కావాలి. ఏం కావాలి? వివేకం. ఇప్పుడు 14వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనం చేయండి. అది ఏంటంట? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు, ఒక్కడైనను లేడు. బాబు మనం కూడా ఉన్న వాళ్ళ లిస్టులోను ఉన్నారా? అందరూ బొత్తిగా వామా అందరూ చెడిపోయి ఉన్నారంట. ఒక్కడు కూడా లేడంట. అందరూ వడ్డీలు తెచ్చుకుంటున్నారు, అందరూ వడ్డీకి ఎత్తున్నారు. ఇలాగైతే ఎవడొస్తాడండి చర్చికి? వస్తాడా? ఏమండి ఎలా వస్తారా? వడ్డీకి ఎత్తున్నది అన్నాం అనుకో, నీ చర్చ్ వద్దులో ఇంకో చర్చ్ ఉంది అంటాడు. ఇంకో పాస్టర్ రెడీగా ఉంటాడు అక్కడ. నువ్వు ఎప్పుడు వస్తావు? దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, ఎక్కువ కానికి వస్తుంది కదా, అవును కదా, రెడీగా ఉంటాడు అక్కడ. సాతాను గాడు, సాతాను పాస్టర్ ఏమన్నాడు? అవి డబ్బులు ఉన్నప్పుడు మా చర్చకొస్తే ఎక్కువ వచ్చేదే కదా. ఇక్కడ అన్నాం అనుకోండి, వడ్డీ కూడదమ్మా. పాస్టర్ గారు మేము వడ్డీ వ్యాపారం చేస్తున్నాం. ఓ అమ్మలారా, అర్థమైందా? అసలు వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరో తెలుసా మీకు? పాదిరి గారులు. ఎవరు? ఊళ్ళు వడ్డీ ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉంది. ఎక్కడ తెలుసా? రింగ్ రోడ్ ఉంది అక్కడ. వడ్డీ వ్యాపారము, సీట్ల వ్యాపారం. ఇది సేవ. ఉద్యోగం చేసే వాళ్ళందరూ అక్కడికి పోవాలి. ఎందుకంటే సీట్లు తెస్తారు కదా. సీట్లు ఏమవుతుంది? లాభం. ఇది సేవ. ఏమన్నా ఉద్యోగం చేసే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? ఎవరైతే చీటీ లేతాడో బాగానే, ఎవరైతే అవునా ఉద్యోగం వచ్చినప్పుడు చీటీ లేత ఏమవుతుంది? ఇక్కడ ఉద్యోగం ఈక్వల్ గా అక్కడ చీటీలో డబ్బులు వచ్చేదంట. నాకు తెలియదు లెక్క సరిగా. వివేకము కలిగి దేవుడు వెనకవాడు కాడేమని ఏం చేస్తాడు దేవుడు? యెహోవా ఆకాశం నుండి నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. మేలు చేయువారు ఎవరును లేరు, ఒక్కడ కూడా లేడని దేవుని వాక్యం చలవిస్తుంది. ప్రియమైన శాశ్వత కాలము ఆనందించేలా వారిని సిద్ధం చేశాడు మనల్ని కదా. బాప్తిస్మం ఇచ్చి సగ్గ వాక్యం బోధించి ప్రతి వారం పాపం చేయకుండా ఆయన పరిశుద్ధ మందిరానికి తీసుకొచ్చి ఎంతో ప్రేమించి మనల్ని ఏం చేస్తున్నాడు? మరిని మంటుకోకుండా ఏం చేస్తున్నాడు? శుద్ధంగా ఉంచుతున్నాడు. మరి మనం మరిని మంటించుకోవచ్చా? చూడండి, ఎపిసోడ్కి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే ఆ మోసకరమైన దురాశ వలన చెడిపోవు నీ ప్రాచీన స్వభావమును వదులుకొని నీ చిత్త వృత్తి యందు నూతన పరచబడలేదా? నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై ఏ పోలికంటే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. నవీన అంటే కొత్తది, కొత్త స్వభావమును ధరించుకోవాలండి. అలాంటి స్వభావం ఉంటే ఏం చేయాలి? కొత్త స్వభావం ధరించుకోండి దయచేసి. రోమపత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలు కూడా చదువుదాం. ఏంటంట? దేనికంట? క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది మనం అందరము కూడా. ఓ అమ్మ అర్థమైంది? మనందరం అమ్మ ఇక్కడ ఎంతమంది బాప్తిజం పొంది? అందరూ బాప్తిజం పొంది లేదా? ఒక్కడు కూడా. దేవుని ధన్యత. దీన్ని బట్టి దేవుని స్తుతిని చెల్లించండి. అందరూ బాప్తిజం ఉంటాము అక్కర్వద్దు. ముగ్గురు ఉంటే చాలు. అందరూ బాప్తిజం పొంది ఉంటాము. ఇదే మన ఆశీర్వాదం. దేవుని స్తుతిని కలుగును గాక. ఒక్కడన్నా ఉన్నారా? ఆ చిన్నపిల్లలు తప్ప. మరి వాళ్ళకి ఎప్పుడు బాప్తిజం ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి బాప్తిజం? జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానస్నానం చేయాలి. ఎప్పుడు వస్తుంది జ్ఞానం? జ్ఞానం ఎప్పుడు వస్తుంది? 15 దాటాలి. అవునా? 12 దాటాకు వచ్చేది. ఆడపిల్లకేమో 12 దాటాకు వచ్చేది. మా పిల్లడికి ఏంటంటే కొంచెం ముద్దుగా ఉంటాడు. కొట్టితే అప్పుడు 15కి వస్తుంది అన్నమాట. 10th క్లాస్ అయ్యేటప్పటికి. అర్థమవుతుందా? జ్ఞానం వచ్చిన తర్వాత జ్ఞానం స్థానం ఇవ్వాలి. ఇది బాగా ఏం చేయాలి? ఆయన వద్దాలు సబ్బేసి వద్దాలా? ఏ సబ్బు? వాక్యం అనే సబ్బుతో రుద్దుతూ ఉండాలి. అది ఎండో అది నేర్చుకోవడం. ఏం చేయాలి మనం?
రుద్దుతూనే ఉండాలి. రుద్దగా రుద్దగా ఏమవుతుంది? అంటుకుంటుంది అగ్ని. ఏమంటుకుంటుంది? అగ్ని కదా వాక్యం. అగ్ని అంటుకుంటుంది. ఇంటలేదు కదా, ఇది ఇంతే అని వదలకూడదు. ఓ అమ్మ, మేము వదిలిపెడతాం అనుకున్నారా? అంత తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు. నేను వదిలిపెట్టను. నన్ను వదిలిపెడితే నన్ను దేవుడు వదిలిపెట్టడు, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. దేవుని స్తోత్రం కలుగును గాక. మనందరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. అందరూ పరిశుద్ధంగా ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అమ్మా, ఒక విషయం తెలుసా? అందరూ బాప్తిసం పొందేవాళ్ళు అంటాం. ఇది మనకి ఇచ్చినటువంటి ఏంటండి గొప్ప ఆశీర్వాదం. ఇది పత్రిక పాఠం 2వ అధ్యాయము 3-6 వచనాలు. పత్రిక. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొని ఎడలా ఎలా తెలుస్తారండి మనకైనా? ఆయన ఆజ్ఞలు గైకోవటం మూలంగా దీని వల్లనే ఆయన ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆ తర్వాత ఆయనను ఆయన్ని ఎరిగి ఉన్నానని. ఓ అమ్మ, చాలా మంది ప్రార్థనకి వెళ్ళకపోయిన నిన్న ఆయన అంటాడు ఒక ఆయన, ప్రార్థన నాకు తెలుసు, నేను వేసుకుంటాను, నేను వెళ్తానండి, ప్రార్థన చేసుకుంటానండి. ఎక్కడ చేసుకుంటాం? సాధారణ ప్రార్థన చేద్దాం. చూడండి, మళ్ళీ చదవండి అన్నమాట. 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలు గైకొని ఎడల దీని వల్లనే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన్ని ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనని వాడు అది. బాబు అర్థమైతే? ఎవడా బద్ధికుడు? ఆయన ఆజ్ఞలు గైకోకుండా ఆయన తెలుసు, నాకు ఏసై తెలుసు, ఆయన పెట్టిన ఆయన చెప్పుకుంటూ తిరిగేవాడు ఎవడంట? అబద్ధికుడు అంట. క్రీస్తులో నమ్మకం ఉంచే వారంతా కూడా నిందారస్తులుగా బతకాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం కూడా చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరిచును. ఎప్పుడు దాకాదంట? అంతం వరకు ఆయన సిద్ధపడతాడు. ఎప్పుడు? ఆయన సన్నిధిలోకి వస్తున్నప్పుడు. అవునా కదా? అంతం వరకు ఆయన సిద్ధపడతాడు. మనం పడిపోతాం అనేటువంటిది మన భయం ఉండదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చూద్దాం. అయ్యా, మీరు మూర్ఖులకు వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనిజులై దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ అమ్మ, ఎక్కడున్నాం? మూర్ఖులకు వక్రజనం. బాబు, ఎక్కడున్నాం మనం? మూర్ఖులకు వక్రజనం మధ్య ఉన్నాం. మరి బాప్తిజం పొందిన వాళ్ళు ఈ రోజు వక్రజనం మధ్యకి వెళ్తే అలా వంకరగా నడిపించకపోతే నిదానంగా నడిపిస్తారా? ఎవడున్నాడు అక్కడ? సాతాను గాడు. నువ్వు ఎంత నీతిమంతుడు ఉన్నా సరే వక్రజనం మధ్యలో వంకరగా నడిపిస్తాడు. ఉందా లేదా? ఉందా? నేను చెప్తున్నానా? దేవుని ఏమండే ఎక్కడ వక్రజనం మధ్య ఉన్నాం మనం నిదానంగా చేశాడు. నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకి నిదానమైన దేవుడు అయినా మార్గం తప్పనివ్వడు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియక చోటియకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు. అమ్మ, ఇలాగ దేవుని సంధి మాది చివరికి ఏమైపోతారు వాళ్ళు? ఏమండి, దేవుని బాప్తిజం పొందిన వాళ్ళే ఆ ఒక్కరిదాని మధ్యకి అయితే ఏమైపోతారో లాస్ట్కి భ్రష్టులు అయిపోతారు. దేవుని సంధికి వచ్చిన వాళ్ళు భ్రష్టులు అవ్వరు. రాకుండా ఆబ్సెంట్ అయిన వాళ్ళు మాత్రము మరి భ్రష్టు మనసు వచ్చిన వాళ్ళు మీరు అనుసరిస్తారా? భగవంతుడు నీతిమంతుడు అయ్యి ఉండి అనుసరించిన వాక్యాన్ని అనుసరిస్తారా? మీరే నిర్ణయించుకోండి. చూద్దాం. సామెతలు 12:22. అబద్ధమాడు. అమ్మా, ఏంటంట? ఇందాక ఉన్నదా? అబద్ధం ఆడకూడదు ఉందా? గొడవలో చదువుకున్నాం కదా 15 క్రితంలో. అవునా కదా? అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయమంట. ఓ, ఎవరి ఇష్టం? మీరు వాక్యం వింటున్నారు, ప్రభు రక్తం తాగుతున్నారు, మీరేం చేయకూడదు? ఒకవేళ మీరు ఎవరన్నా అబద్ధాలు మాట్లాడుతున్నారేమో, ఎవరికి హేలు? దేవునికి హేలు అయిపోతారు. ఎవరిష్టం? నష్టము కలిగిన సత్యం పలుకువాడే దేవుడికి ఇష్టము. 2వ తెస్సలోనికీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము 11వ వచనం చూద్దాం. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను
నశించుచున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. అమ్మా అందా సంధికి రానటువంటి వాళ్ళ బిడ్డలో పరిస్థితి ఏంటంటే దుర్నీతిని పుట్టిస్తూ సమస్త మోసముతో నశించున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించియుండును. చాలా బలంగా పని చేస్తాడు. అర్థమవుతుందా? 11వ వచనం ఏముంది? ఇందుచేత సత్యమును నమ్మడం. బాబు ఏంటంట? అబద్ధాన్ని నమ్మినంతగా మౌనిక అబద్ధాన్ని నమ్మినంతగా సత్యాన్ని ప్రజలు నమ్మరు. అబద్ధం వెంటనే వేపించేద్ది, స్ప్రెడ్ అయిపోద్ది. కానీ సత్యం స్ప్రెడ్ అవ్వదు. ఎందుకు? నిప్పు నిజం, నిప్పేస్తే ఏమవుతుంది? చురువు మనకు కాలుతుంది. అబద్ధం ఏం చేద్ది? ఏమండి అదేనా నిప్పు. ఇక్కడ చూడండి ఏమనుంది 11వ వచనంలో? అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. ఎవరు పంపుతున్నారు? అర్థమైందా? సాతాన్ని ఎవరు పంపారు చావు దగ్గరికి? దేవుడే. ఇక్కడ అబద్ధమాడ ఆత్మ ఎవరు పంపుతున్నారు? దేవుడు అనుమతి లేకుండా అనుమతిస్తాడో ఏంటి? అటు రావట్లేదు సందికి వేసేయి. అమ్మ చూడండి ఎవరు పంపిస్తున్నారు? మాట చూడండి చక్కగానే, బాగా చూడండి. దేవుడే పంపిస్తాడో. దేవుడి సంధికి రాకపోతే సాతానికి అప్పగించేద్దామని చెప్పాం కదా. ఎలా చేస్తున్నాడు చూడండి. 10వ కానీ చదవండి. దుర్నీతి పుట్టించు సమస్త మోసముతోను నశించున్న వారిలో సాతాను కనుపరుచు బలమును అనుసరించి యుండును. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధము నమ్మినట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. బాబు అర్థమైందా? దీన్ని బట్టి ఏమవుతుంది మీకు? ఏంటంటే ఇలాగుంది, దేవుడు కూడా మోసం చేస్తాడా? ఏం చేస్తాడు మరి? ప్రమాణాన్ని తప్పాలి కాబట్టి. అవునా? దేవుడే ఇందాకేం చదువు? దేవుడే పక్షాత్మ అన్నాడా? ఇక్కడ అబద్ధం ఆడేది వాళ్ళకి ఆ అబద్ధం నిజం 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 అని చెప్తారు. అర్థమవుతుందమ్మా? కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి మీరు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8 వస్తుంది చదవండి. అలాగే 27 వస్తుంది కూడా చదవండి. ప్రకటన ఎవరంట? పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ మొదడు అగ్ని గంధకంతో కాల్చబడతారంట. దేవుడే వాళ్ళకి అగ్నిగుండం ఏర్పాటు చేస్తాడు. 27 గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే అది ఎక్కడంట? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం రాయబడిన వాళ్ళు మాత్రమే మీ పేర్లు ఎక్కడ రాయబడతాయి? ఊరు తెలుసా? ఇంటర్మీడియట్ అవుతున్నారు కదా వీళ్ళు. ఎగ్జామ్కి ఎవరు పంపిస్తారమ్మా? అటెండెన్స్ ఫుల్గా ఉండదు. అవునా? అటెండెన్స్ ఫుల్గా ఉన్న వాళ్ళే, అవునా కదా? రేపు పొద్దున్న దేవుని సన్నిధిలో అటెండెన్స్ ఫుల్గా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పర్లో మంచి స్థానంలో ఉంటారు. దేవుని స్తోత్రం కలుగుతుంది గాక. మీరు అందుకే నేను రమ్మండి, ఎవరిని మానకూడదు. దేవుని సన్నిధి నష్టం కలిగిన ఇది ఎక్కువ, అది ఎక్కువ. ఇది అల్పకాలం, అది నిత్యకాలము. ఏమండి ఎవరు ఉంటారు? ఎగ్జామ్కి ఎవరు పంపిస్తారు? అవునా కదా? మీరు రాసేటువంటి రాత కంటే కూడా మీ అటెండెన్స్ చూస్తారు. అక్కడ ఫుల్ అటెండెన్స్ ఉన్నవాడే ఫీజు కట్టాలి, లేకపోతే ఫీజు కడతాకే. దయచేసి జ్ఞాపకం. ఇక్కడ ప్రభువు ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఎక్కువ మాటలు వింటే ఎవరికి లాభం? దేవుని ప్రతి వారం ఏంటంటే ఏమండి అమ్మా, ఇప్పుడు ఈ రోజు తింటమానే అనుకోండి, ఏమవుతుంది? అవునా? అలాగే వాక్యం ఎప్పుడైతే వినమో అప్పుడు ఆ లోటు కనపడుతుంది మీ బ్రతుకులో. ఆ లోటు ఏం కాకపోతే ఆ లోటు ఖచ్చితంగా మీలో ఏం చేద్ది? ఆత్మ లోపం కాపాడుతుంది, పరిశుద్ధతలో లోపం కాపాడుతుంది, నీతిలో లోపం కాపాడుతుంది, యథార్థతలో లోపం కాపాడుతుంది. అర్థమైందా? మాటలో లోపం కాపాడుతుంది. దేవుని సన్నిధికి రాకపోతేనే లోపం. అన్ని గదిమేతాం మనం. పిల్లల్ని గదిమేతాం, తల్లిని గదిమేతాం, అన్నని గదిమేతాం, తండ్రిని గదిమేతాం, పాస్టర్ని గదిమేతాం. ఎవరు పని చేస్తున్నాడు? ఇక్కడ ఉన్నాడా? ఎవరు పంపిస్తున్నారు? దేవుడే. నిజం లేకపోతే నిజమని నమ్మిస్తారు. ఇక్కడ చూడండి గ్రంథం, అదే ప్రకటన గ్రంథం 22:15 కూడా చూద్దాం. 22:15 కుక్కలను
మాంత్రికులను, అమ్మ 22:15, వ్యభిచారులను, నరహంతకులను, ఎక్కడ ఉంటారంట? సంఘానికి ఎలుపుడికి వెళ్ళిపోతారంట. అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళందరూ ఎక్కపోతారు, సంఘానికి ఎలుపుడికి వెళ్ళిపోతారు. మీరు ఎలుపుడు ఉండాలనుకుంటున్నారా, లోపల ఉండాలనుకుంటున్నారా? ఏంటంటే లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు? పరలోకానికి. ఎలుపుడున్న వాళ్ళందరూ ఎవరు? సాతానికి. అక్కడ కూడా ఎవరు వాడుకుంటున్నారు? దేవుడే. అవునా? ఏం చేస్తున్నాడు? సాతాను యొక్క మనుషులుగా. లోపల ఉండాలా, బయట ఉండాలా? సంఘానికి ఎలుపులు ఉంటారా, లోపల ఉంటారా? ఆదివారం రోజు మీరు నిర్ణయించుకోండి.